హరీష్ సార్ గారిని అడిగి తెలుసుకుందాము. హాయ్ సార్. హాయ్ సార్, చైతన్య గారు బాగున్నారా? బాగున్నా సార్. రైట్. సో శ్రీశైలం హైవేకి ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ లాంచ్ చేయబోతున్నారు సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ వారు అని చెప్పేసి, దాని గురించి మరిన్ని విషయాలు మీ ద్వారా తెలుసుకుందామని వచ్చాం సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకేంటంటే ఈ గ్లోబల్ సిటీ అనే వెంచరు మనకి ఆమన్గల్కి ముందు విటాయపల్లి విలేజ్ దగ్గర ఉందండి. సో జస్ట్ మీకు నేషనల్ హైవే ఏదైతే ఉందో శ్రీశైలం హైవే ఉంది కదా, ఆ హైవేకి ఒక 500 మీటర్స్లోనే ఉంది. అంటే దీని విలేజ్ బ్యాక్ సైడ్ ఉంటుంది, మనకు ఫస్ట్ విలేజ్ టచ్ అవుతుంది. మనకు విలేజ్ బ్యాక్ సైడ్లో మనకి ఇది ఆల్మోస్ట్ 60 ఫీట్ రోడ్ ఇది. సో 60 ఫీట్ రోడ్లోనే ఎగ్జాక్ట్లీ మనకి ఇది మళ్ళీ విలేజ్ కనెక్టింగ్ రోడ్. ఇక్కడ నుంచి వెళ్తే మనకి విలేజ్ కనెక్టింగ్ రోడ్ ఉంటుంది. సో ఆ విలేజ్ కనెక్టింగ్ రోడ్లోనే మనకి ఈ వెంచర్ అనేది లాంచ్ చేశాము. సో లోపలికి వెళ్ళి మనం మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. సార్, మీ ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన కంపెనీ వాళ్ళు ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన ఎమ్యూనిటీస్ ఏమి ఇస్తున్నారు సార్? సో మన దాంట్లో ఎమ్యూనిటీస్ ఏంటంటే ఇది DTCP విత్ డ్రేరా LP నెంబర్ కూడా వచ్చేసింది. వాళ్ళ వర్క్ కూడా నడుస్తుంది చూడండి మీకు. సో దీంట్లో ఎమ్యూనిటీస్ మేజర్గా మనకి ఏంటంటే మనకు రోడ్స్ ఉంటాయి, 33 and 40 ఫీట్ రోడ్ ఉంటాయి. ఈ 33-40 ఫీట్ రోడ్లో మామూలుగా జనరల్గా మనకి ఏమవుతుందంటే BT రోడ్స్ ఇస్తాం, బ్లాక్ టాప్ రోడ్ అంటాం. కాకపోతే మన కంపెనీ స్పెషాలిటీ ఏంటంటే BT రోడ్స్ అనేది ఎక్కువ రోజులు ఉండట్లేదండి ఈ మధ్య. సో ఎర్లీగా ఖరాబ్ అయిపోతుంది, దానివల్ల కస్టమర్లు ఇబ్బంది పడుతారు. సో దాని గురించి అని మనం CC రోడ్స్ ఇస్తున్నాం. సో బ్యాక్ సైడ్ వర్క్ నడుస్తుంది, ముందుకెళ్ళి కూడా మనం చూడొచ్చు. CC రోడ్స్ ఇస్తున్నాం, 33 and 40 ఫీట్ రోడ్ CC రోడ్స్ ఇస్తున్నాము. అండ్ మనకి నాలా కనెక్షన్ ఏదైతే డ్రైనేజ్ ఉంది, ఇక్కడ ముందుకు రండి చూపిస్తాను. డ్రైనేజ్ ఆల్రెడీ నాలా కనెక్షన్ కూడా కంప్లీట్ అయిపోయింది మనకి. సో అండ్ తర్వాత ఏంటంటే పార్క్ ఏరియా. సో ఏదైతే ఇక్కడ సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ పార్క్ ఉంటుంది, సో ఆ పార్క్ ఏరియా ఏంటంటే మామూలుగా అయితే వేస్టేజ్ ల్యాండ్ కింద ఏదైనా ఒక మూలకి ఇచ్చేసేయచ్చు. బట్ మనం ఏంటంటే కస్టమర్లకి సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్, అంటే రేపన్నాడు ఇక్కడ విల్లాస్ కట్టుకున్న రెసిడెన్షియల్ అయినా కానీ పార్క్ అన్నది సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ ఉండాలి. ఏదైనా చిన్న యానివర్సరీ పార్టీస్ కానీ ఏమైనా కమ్యూనిటీ వాళ్ళు ఏమైనా చేసుకున్నాడానికి కూడా సో విజిబిలిటీగా ఉండాలి మనకి. సో అలా అని చెప్పేసి మనకు మిడిల్లో మనము ఈ పార్క్ అనేది ఇస్తున్నాము. అండ్ నెక్స్ట్